డిసెంబర్ 26న శబరిమల అయ్యప్ప స్వామిని చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఎందుకంటే సుమారు 450 తులాల బరువున్న తంగ అంగి అనే బంగారు కవచంతో స్వామివారు మెరిసిపోతూ దర్శనమిస్తారు. అసలు ఈ బంగారు కవచం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పందల రాజవంశం ప్రారంకోర్ రాజులైన శ్రీ చితిర తిరునాళ్ గారు అయ్యప్ప స్వామికి బహుకరించిన అద్భుతమైన కవచం. కేరళలోని ఆరన్ముల పార్థసారథి ఆలయం నుంచి 4 రోజుల పాటు ఊరేగింపుగా శబరిమలకు చేరుకుంటుంది. ఈ కవచం వచ్చిన తర్వాతే డిసెంబర్ 26న మధ్యాహ్నం స్వామివారికి మండల పూజ చేస్తారు. 41 రోజుల మండల దీక్ష పూర్తయింది అనడానికి గుర్తుగా స్వామివారిని ఈ బంగారు కవచంతో అలంకరిస్తారు. అది చూసిన భక్తుల జన్మ ధన్యమే. మరి ఆ రోజు స్వామివారు నిద్రపోతారా? అవును. మండల పూజ అయ్యాక అయ్యప్ప స్వామి విశ్రాంతి తీసుకోవడానికి గుడి తలుపులు మూసేస్తారు. మళ్లీ 3 రోజుల తర్వాతే మకర విళక్కు కోసం గుడి తెరుస్తారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరిగే ఈ అద్భుతాన్ని మిస్ అవ్వకండి. ఆ స్వామివారి ఆశీస్సుల కోసం లైక్ చేసి స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. మరి ఆ మకర విళక్కు, తిరువాభరణం, మకర జ్యోతి అంటే ఏంటో తరువాతి వీడియోలో తెలుసుకుందాం. స్వామియే శరణమయ్యప్ప.